కడప జిల్లా పులివెందులలో ఓ భూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 16 ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్న భూమిని ఇప్పుడు తనది కాదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత రైతు జి రమణారెడ్డి ఆరోపించారు. భారతీయ కిసాన్ సంఘ్ నాయకులతో కలిసి పులివెందుల వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2009లో కె వెలమవారిపల్లె రెవెన్యూ పరిధిలోని 2 ఎకరాల 96 సెంట్ల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి అప్పటినుంచి సాగు చేస్తున్నానని, అదే భూమిపై రుణాలు కూడా పొందానని రమణారెడ్డి తెలిపారు. అయితే ఇటీవల తనకు భూమి విక్రయించిన వ్యక్తే మరోసారి అదే భూమిని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశాడని ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని, ఫిర్యాదు చేసిన కారణంగా తనపై దాడి కూడా జరిగిందని ఆయన వాపోయారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ బాధిత రైతు వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సర్వే నంబర్ 348A 349Aలో 2 ఎకరాల 96 సెంట్లు కేవర్ పొలానికి చెందిన భూమిని నేను 2009లో కొనుగోలు చేసినాను. నాకు అమ్మిన అతను 2004లో రిజిస్ట్రేషన్, నాకు అమ్మిన అతనికి రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ అతని లోన్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చూసిన తర్వాతనే నేను కొనుగోలు చేసినాను. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి నాకు అమ్మిన అతనే మళ్ళీ నేను అమ్మలేదని చెప్పి వస్తా ఉంటే ఎంఆర్ఓలో ఇంటికి పంపిస్తూ వచ్చినారు. రికార్డ్ అంతా అమ్మినట్టు రెండాటికి అమ్మినట్టు ఉంది కదా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ప్రతిసారి పంపించడం వస్తున్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళ బంధువులు, కడపకు సంబంధించిన బంధువులతో కుమ్ముకై ఆ భూమిని నేను దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునే అని చెప్పి ఒక తప్పు నివేదికతో ఆ భూమిని తిరిగి నా నుంచి లాక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మన గౌరవ ఆర్డీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఇంకా విచారణలో ఉన్నట్లే మొత్తం మా పేరుతో ఉండేటివన్నీ మొత్తం తీసేసి ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు ఎక్కడము, మళ్ళీ వెంటనే రిజిస్ట్రేషన్ జరగడము, ఇంకా పెండింగ్లో ఉండేట్లే. దాన్ని మేము కంటెంట్ వేసినాం, జాయింట్ కలెక్టర్ దగ్గర కంటెంట్ వేసినాము లాయర్ ద్వారా. ఆడ విచారణకు రాలేదు. ఈ లోపల మొత్తం మార్చేసినాం, మొత్తం ఆన్లైన్లో మా పేరు మార్చేసి అప్పుడే రిజిస్టర్లు తగ్గ జరిగిపోతున్నాయి. మేము కలెక్టర్ గారిని ఈ విషయమే అడిగినాం, సార్ ఇట్లా చేస్తున్నారు. ఎంఆర్ గారు గతంలో ఊరికి మాకు నోటీసులు ఇస్తానే వెంటనే వచ్చి మాదే భూమి అని చెప్పి వాళ్ళు మా మీద దాడి చేసినారు. అప్పుడు కేసు తీసుకోలేదు. అంటే ఎంత పవర్ఫుల్గా జరుగుతుందో చూడండి. కింద కేసు కూడా తీసుకోకుండా చేసినారు, మా మీద దాడి చేసింది తీసుకోకుండా చేసినారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ విధంగా ఆన్లైన్లో ఎక్కిస్తే ఇంకా గొడవలు ఎక్కువైతాయి కదా, కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పి కలెక్టర్ గారిని కోరినారు. కలెక్టర్ గారు వెంటనే ఆర్డీఓ గారికి ఇచ్చినారు. ఆర్డీఓ గారికి అది తీసుకొచ్చే కాపీ ఇచ్చి మేము మళ్ళీ ఒక లెటర్ పెట్టినాం. సార్ ఇంతకుముందు ఈ విధంగా జరిగింది కదా, మళ్ళీ మీరు ఈ విధంగా ఆన్లైన్లో మారిస్తే నాకు జరగకముందే విచారణ జరగలేదు, ఎందుకంటే జాయింట్ కలెక్టర్ దగ్గర జరగాల, ఆ నుంచి మళ్ళీ సీసీఏలో జరగాల, చీఫ్ సెక్రటరీ దగ్గర జరగాల, ల్యాండ్ అండ్ రెవెన్యూ వాళ్ళ దగ్గర. ఇన్ని ఉన్నట్లే మీరు ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారంటే ఏమీ జరగదు, నేను హామీ ఇస్తాను కదా అని చెప్పినారు ఆర్డీఓ గారు. ఇట్లాంటి ఆన్లైన్లో ఎక్కడ అలాంటివి జరగదు, మేడం గారి దగ్గర నుంచి అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చినంత వరకు ఇలాంటివి ఏమీ జరగవు అని చెప్పి హామీ ఇచ్చినారు ఆర్డీఓ గారు. కానీ ఇప్పుడేమో జరిగిపోతూనే ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా వెంటనే ఆర్డీఓ గారికి మా భారతీయ కిసాన్ సభ్యులు అందరం కలిసి వెళ్ళినప్పుడు వెంటనే దీన్ని హోల్డ్లో పెట్టమని చెప్పినాడు ఆర్డీఓ గారిని. అయినప్పుడు కూడా హోల్డ్లో పెట్టమని చెప్పిన తర్వాత హోల్డ్లో పెట్టాలన్నా వరుసగా వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద మార్చుకుంటూ పోతున్నారు. అంటే రైతులకు ఇంకా రక్షణ అంటే ప్రభుత్వ పెద్దల నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటాం రెవెన్యూ వాళ్ళ మీద అని ప్రతి సభలో చెప్తున్నారు ఎక్కడికి వచ్చినప్పుడు. కానీ వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసిన ప్రభుత్వం కింది స్థాయి అధికారులు మాత్రం చలనం లేదు, రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. మనం ఏదైనా అవసరం వచ్చిపోతే సంవత్సరాలు పడేది ఆన్లైన్లో ఎక్కించాలంటే, కానీ రోజుల్లోనే గంటలోనే జరిగిపోతున్నాయంటే మరి ఎంత అవినీతి జరుగుతుందో, కింద అవినీతి లేదే గంటలోనే జరిగిపోతుందా. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కలెక్టర్ గారి ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదంటే గౌరవ మెజిస్ట్రేట్ గౌరవ కలెక్టర్ గారు హోల్లో పెట్టమన్నా కూడా పెట్టకుండా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారంటే ఇంకా ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? రైతులకు
ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది? 2004 సంవత్సరం సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి 75 సంవత్సరాలు గార్లపేట బాబు అనే తానికి ఈ భూమిని విక్రయించడం జరిగింది 2004లో లింక్ డాక్యుమెంట్. అదే 2009లో ఆ గార్లపేట బాబు ఈ రమణారెడ్డికి భూమిని విక్రయించడం జరిగింది. ఆ భూమి విక్రయించేటప్పుడు ఎటువంటి డీకేట్ అని కానీ ఏది కాదు కానీ ఎక్కడా లేవు. రికార్డు పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఆ దినం రమణారెడ్డి గారు ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికి కొని కూడా దాదాపు 17 సంవత్సరం అవుతున్నది. మరి ఈ దినం ఆ భూమిని వేరే వాళ్ళ పేరిట ఆన్లైన్లో వెక్కించడం కనీసం 16 ఏళ్ల అనుభవాన్ని ఇగ్నోర్ చేయడం కాదా? ఇది ఎంతటి నేరమో ఒకసారి ఆలోచించవలసింది. ఒకవేళ ఇతను ఆదనం కరెక్ట్ గా ఉందనే కొన్నాడు, మోసపోయినాడు అని అంటుంది అనుకుందాం. మరి దానికి కారణం ఎవరు? ఆ దినం రెవెన్యూ అధికారుడు దాని డీకేట్ తొలగించి పర్ఫెక్ట్ గా డిఫారాలు ఇన్ని ఇచ్చిన కారణంగానే కదా జరిగింది. ఒక్కతూరి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఈ విధంగా రమణారెడ్డిని ఈ విధంగా ఏడిపించడం జరుగుతున్నది. ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 16 సంవత్సరాల కిందట రమణారెడ్డి కొంటే ఇంతవరకు ఎవరూ రాలేదు, మాకు దాని మీద హక్కు ఉందని ఎక్కిందని. ఈ దినం వస్తున్నారు. ఎందుకు? అక్కడ మెడికల్ కాలేజీ పడింది, ఆ భూమి విలువ పెరిగిందని చెప్పి ఈ పంచగద్దలన్నీ కూడా అక్కడ వాడుతున్నాయనే విషయం కూడా మీరు అందరూ గుర్తించాలి. ఈ విషయం రమణారెడ్డి గారు మేము భారతీయ కిసాన్ సంఘ్ చెప్పారంటే మీకు భారతీయ కిసాన్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఏకైక సంస్థ. ఈ దినం రమణారెడ్డి గారు మా కిసాన్ సంఘ్ లో మా భారతీయ కిసాన్ సంఘ్ లో సభ్యుడు. మా సభ్యుడిని మేము కాపాడుకోవాల్సిన ధర్మం మా భారతీయ కిసాన్ పైన ఉంది. ఈ దినం ఏ అధికారులు చేసినా ఎవరు చేసినా మా రమణారెడ్డికి న్యాయం జరిగేటంత వరకు మా కిసాన్ సంఘ్ ఆయన వెన్నుదన్నులుగా ఉండి పోరాటం చేస్తుంది అనే విషయాన్ని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఎంత దూరమైనా సరే మేము ఆయన అండదండలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతతో నమస్తే.